వెల్కమ్ టు సాక్షి డిజిటల్ పొలిటికల్ స్పైస్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ సర్కార్ కూటమి సంకీర్ణ కూటమి ప్రభుత్వం వరుసగా థర్డ్ టైం అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఫస్ట్ బడ్జెట్ ఇది కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఆమెకి ఇది 7వది. ఇంతకుముందు 6 సార్లు బడ్జెట్ను ఆల్రెడీ ఆవిడ సభకు సమర్పించారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అంశం, అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. Land reform incentives announced for next 3 years. Will AP rise to the occasion? ఇది ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ప్రధానంగా దెబ్బకొట్టిన ఒక ప్రధానమైన అంశాల్లో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వేరే ఏ ఇతర రాష్ట్రాలు చేయని సాహసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్నారు. ఇది ఒక గొప్ప రిఫార్మ్గా ఆయన నమ్మారు. ఇది అనేక ఈ ల్యాండ్కి సంబంధించిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించిన ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, దీనికి ఇది ఒక సొల్యూషన్గా ఆయన నమ్మారు. ఇంకొకటి ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, మై గాడ్, అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారనంటే యాక్చువల్లీ రెవల్యూషన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్. ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది. ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం. ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది. ఆ అమ్మేవానికి భయం, రేపొద్దున ఇంకొకడు టైటిల్స్ తీసుకొని వచ్చి నేను ఒరిజినల్ ఓనర్, నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ గ్యారంటీయే కాదు, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో. కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది, నీ టైటిల్స్ నేను భరోసా అని. ప్రస్తుతం ఇది నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి పరచడానికి 15,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి సహకరిస్తామని ఆవిడ ప్రకటించిన విషయం, దీనికి సంబంధించి నేను ఇంతకుముందు వీడియోలో చేశాను. ఇప్పుడు ఏపీలో వెనకబడిన 3 జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా గ్రాంట్ను మంజూరు చేస్తామని అన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ. ఇది పక్క విషయానికి వస్తే, భూములను రీసర్వే చేసిన రాష్ట్రాలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించారు నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రతిపాదనలో. ఏకంగా 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలను ఇస్తామని నిర్మలా సీతారామన్ స్వయంగా అనౌన్స్ చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూసంబంధిత సంస్కరణలను చేపట్టిన రాష్ట్రాలకు అదనపు నిధులను ఇస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు. వచ్చే 3 సంవత్సరాల్లో భూముల సమగ్ర రీసర్వే పూర్తి చేయడానికి ఈ ప్రోత్సాహకాలను సైతం ఇస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ రిఫార్మ్స్ భూ ఆధార్, అలాగే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, ల్యాండ్ మేనేజ్మెంట్లను చేపట్టే ఈ స్టేట్స్ ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకు, వీటికి మాత్రమే ఈ ప్రోత్సాహకాలు కానీ 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు కానీ అందుతాయని ఆమె చెప్పారు. ఇక రేపో మరునాడో క్యాబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు ఈ భేటీలో ఈ భూములకు యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే ULPN లేదా భూ ఆధార్ అసైన్మెంట్, ఈ కాడాస్ట్రల్ మ్యాప్ల డిజిటలైజేషన్, ప్రస్తుత యాజమాన్యం ప్రకారం ఈ మ్యాప్ సబ్ డివిజన్ల సర్వే, ఈ ల్యాండ్ రిజిస్ట్రీ అండ్ లింక్ వంటివి ఈ చర్చలో వస్తుందా, ఈ మీట్లో వస్తుందా లేదా అనేది ప్రధానంగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఇలాంటివి గ్రామీణ భూ సంబంధిత చర్యల్లో ఉంటాయని నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా వివరించారు. మరి ఈ చర్యలు ఈ క్రెడిట్ ఫ్లో అవ్వచ్చు, ఇతర వ్యవసాయ సేవల్ని కూడా చాలా ఈజ్ చేస్తాయని ఆమె నమ్ముతున్నారు. అందుకే ఈ రిఫార్మ్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పట్టణ భూ సంబంధిత చర్యలకు సంబంధించి ఈ పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డ్స్ను, అలాగే GIS మ్యాపింగ్తో డిజిటలైజ్ చేస్తామని నిర్మలా సీతారామన్ ఇంతకు ముందు తెలిపారు, ప్రస్తుతం మరోసారి చెప్తున్నారు. అలాగే ఈ ఆస్తి రికార్డ్ నిర్వహణ అవ్వచ్చు, నవీకరణ, ఈ పన్ను నిర్వహణ కోసం IT ఆధారిత వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, BJP ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఏ రకంగా వాళ్ళు దుష్ప్రచారం చేశారు, ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇదంతా ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి దీన్ని అపహరించడానికి చేస్తున్న ఒక చర్య అంటూ
అలాగే ఆయన ఫోటోలు ఎందుకు అంటూ ఏ రకంగా దుష్ప్రచారం చేసింది, తద్వారా ఏ రకంగా లబ్ధి పొందిందో మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఈ ఇన్సెంటివ్స్ 50 సంవత్సరాలకు వడ్డీ లేని రుణం మేము ఇస్తాం ఈ రిఫార్మ్స్ని చేపట్టిన రాష్ట్రాలకు అని క్లియర్ కట్గా చెప్తున్న నేపథ్యంలో మరి అదే కూటమిలో ఉన్న ప్రస్తుత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ సర్వేలు చేపడుతుందా, ఈ యాక్ట్ని సమర్థిస్తుందా, లేదంటే వ్యతిరేకంగానే ఉంటుందా? ఇప్పుడు ఇది ప్రధానమైన క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్కు. ఇప్పుడు మరి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో ప్రస్తుతం అయోమయంలో పడింది రాష్ట్ర సర్కార్. జగన్పై ద్వేషంతో వ్యవహరించడం వల్ల ఈ భూ సంస్కరణలు చేపడితే కేంద్రం నుంచి అదనంగా రావాల్సిన నిధులు, ప్రోత్సాహకాలను కోల్పోవాల్సిన దుస్థితి ఎదురైందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఏం చేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అందరూ వేచి చూస్తున్నారు. దట్స్ ఆల్ అబౌట్ పొలిటికల్ స్పైస్.